కైమా మనం ఫ్రై చేసుకుందాం. కూర చేసుకోవడానికి ఫ్రై చేసుకుందాం. ముందు ఆయిల్ నేను కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. కైమా వేసుకున్నాను, ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి బాగా. ఇందులో ఉప్పు కారం కూడా వేసేసుకుంటాం. ముందు కలిపించుకున్నా సరే, ఇప్పుడు వేసుకున్నా సరే అండి. మొత్తం ఇంకోండి, ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా తెల్లుల్లిపాయలు ఒలుసుకుని వేసుకున్నాను అనమాట. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చూసారు కదా. ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, అలాగే కారం వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్ మొత్తం ఇదంతా కలిపిస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై అయితే బాగుంటుంది అన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకంతా ఫ్రై అయిపోతుంది అన్నమాట. కదా వాటర్ అంతా బయటికి వస్తుంది అన్నమాట. దీనిలో వాటర్ అంతా బయటకు వచ్చేసాక అప్పుడు మనం నీళ్ళు వేసి ఉడకబెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు వేగనండి. చక్కగా మనకి ఫ్రై అవుతుంది అన్నమాట. ఇందులో మనం వాటర్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి మనం ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళన్నీ ఇంకిపోయిన దాకా ఉడకబెట్టాలి. ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాము, ఇంకొంచెం వేసుకొని ఉడకబెట్టుకున్నాం. మటన్ కైమా కాబట్టి కొద్దిగా ఉడికిస్తే ఫ్రై చేసుకుని బాగుంటుంది. చూసారు కదా, ఇది ఇలాగ ఉడకనిద్దాం. ఒక పావు గంట సేపు ఇలా ఉంచేద్దాము, దగ్గరికి ఉడుకుతుంది. చూసారు కదా, మనకి నీళ్ళన్నీ ఇంకిపోయి ఇంకొంచెం ఉన్నాయి. ఇంకొంచెం తీసుకపోతే మనం మళ్ళీ కూరకు రెడీ చేసుకోవాలి. చూసారు కదా, మనకి నీళ్ళన్నీ ఇంకిపోయాయి కాబట్టి గిన్నెలోకి అంతా తీసేసుకున్నామండి. ఇంకా ఉంటే అరగంట వస్తుంది అనమాట. తీసేసుకోవాలి. చూసారు కదా, మనం ఖాళీ చేస్తాము, గిన్నెలోకి తీసేసుకున్నాం అనమాట. నేను మళ్ళీ కళాయి కడుక్కున్నానండి, కడుక్కొని వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు మనకి ఫ్రై అయ్యాయి కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈలోపు కొంచెం జీడిపప్పు వేసుకుందాం. ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ముందు వేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్, ఉప్పు, కారం అది అలాగే ఇప్పుడు కొద్దిగా వేసేసుకుందాము. మిగిలింది ఇందులో కొంచెం తెల్లుల్లిపాయలు కూడా నేను వేస్తున్నానండి. బాగుంటాయి. ఇలాగా ముద్దలా కన్నా తెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేస్తే ఫ్రైలో తింటే బాగుంటాయండి. ఇప్పుడు ఉప్పు, కారం కూడా వేసేసుకుంటున్నాను. మిగిలింది ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనకి ఉల్లిపాయలన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆయిల్లో మనకి ఫ్రై అవుతాయి. ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం. ఇందులో మటన్ కైమా వేసేస్తాం. దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇలాగా ఫ్రై అవ్వాలి. ఇందులో మీకు ఎవరికైనా నిమ్మరసం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదన్నమాట. టేస్ట్ కోసం అన్నమాట.
చూసారు మనకి బాగా ఫ్రై అవుతుంది జీడిపప్పుని కైమా మటన్ కైమా. ఇంకా కొంచెం రోస్ట్గా కావాలనుకున్నది వేసుకోవచ్చండి. తక్కువలో అన్నది ఈ మాదిరిగా ఆపేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చిందంటే మనకి బాగా ఫ్రై అవుతుంది, ఉడికింది అన్నమాట. సౌండ్ కూడా మనకి వస్తుంది. బాగా ఇది ఫ్రై అవుతుందంట ఆపిస్తున్నాను. చక్కగా మనకి జీడిపప్పు కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిపోయింది. మటన్ జీడిపప్పు మనకి ఫ్రై అయిపోయింది అనమాట. అలాగే మీకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. అలాగే నేను వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ బాయ్. బాగా ఆదివారం ఎంజాయ్ చేయండి. మంచి కక్కలు ముక్కలు అన్నీ తెచ్చుకొని తినండి. బాయ్ బాయ్.